ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభువు మన రక్షకుడు యేసునాథుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ పునరుద్ధానపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మే నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి, పగలు ఎండ దెబ్బైనా మీకు తగలదు, రాత్రి వెలుగు దెబ్బైనా తగలదని ఇచ్చిన వాగ్దానం మన జీవితాల్లో ప్రభువు నెరవేర్చి ఈ మే నెల చివరి దినమున, ఈ పునరుద్ధాన దినమున ప్రభుని ఈ రీతిగా ఆరాధన చేయడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు తన కాపుదల మనకి, మన కుటుంబాలకు దేవుడిచ్చినందుకు మహోన్నతుడైన ప్రభువు నామమున మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తూ, రండి కొద్దిసేపు ప్రభుని మనము ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపణ బట్టి దేవా, ఈ 2020వ సంవత్సరం మే నెల చివరి దినమున, ఈ పునరుద్ధాన దినమున ప్రభువా, మిమ్మల్ని ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన. ఈ సమయం చూడక, ఈ దినము చూడక ఎందరో మాకంటే గొప్ప గొప్ప వారు అనేక మంది దేవా మరణిస్తున్నారు. ప్రభువా, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపే నాయన, నీ కనికరమే. ఇదిగో నా తండ్రి, ఈ పునరుద్ధాన ఆరాధనలో నీ సన్నిధి ఉంచి స్తుతి కీర్తనలు పాడుచుండగా మీరు మహిమ పొందండి. పాటలు పాడుతున్న బిడ్డలను, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను ఈ ఆత్మతో నింపి, ఇక్కడ పరిచర్యలో పాలు పుంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను మీరు కృపలో దీవించి సంఘమును కూడా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిపైన మీ చేతులు ఉంచి, ఓ పునరుద్ధాన బలము శక్తితో ప్రతి ఒక్కరు మీరు నింపి, నీ దాసుడైతే బలహీనుడైన నీ దాసుని బలపరిచి నీ ఆత్మతో నింపి, దేవా నీ మాటలు అందిస్తుండగా అందరితో కూడా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక స్తుతి కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన మరి ప్రభు సన్నిధిలో చేద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. ఎక్కడ ఉన్నవారు అక్కడి చేతుల పైకెత్తు ప్రభుని ఆరాధన చేస్తూ, ఆ మహోన్నతుడిని మన హృదయాల్లోకి ఆహ్వానిస్తూ, కేవలము ఆయన కృపే మన మీద ఉంచినందుకే, ఆయన కృపను బట్టి మనం అందరము దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధన, స్తుతి ఆరాధన ఆయన సన్నిధానంలో చేద్దాం. నిజమే, ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ఆయన కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం. స్తోత్రం. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను
ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. స్తోత్రం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
కృప లేనిదే నే బ్రతుకలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా. అవును ప్రియులారా, ఆయన కృప లేకపోతే ఒక క్షణమైన మనం బ్రతకలేము. ఈ భయంకరమైనటువంటి ఇక దినాలలో కేవలమైన కృపయే మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల పైన దేవుడు ఉంచుతున్నందుకే మనమందరం మన రెండు చేతులపైకి ఎత్తి గట్టిగా మరొకసారి మనమందరము పూర్ణ హృదయముతో కృతజ్ఞత చెబుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవునయ్యా అని మనం మరొకసారి మనమందరం మన చేతులపైకి ఎత్తి ఉండగా, అవును తండ్రి మీరు చేసిన కార్యాల బట్టి నీకు స్తోత్రాలయ్యా అని మరొకసారి మనము ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ప్రేమగల దేవా, కొద్దిసేపు నన్ను దాసుని వాక్యం ఇచ్చుండగా మందరితో ప్రభా మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని, దాసుని స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరం ఇక్కడ వినిపింప చేయమని, మందరి హృదయాలతో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి ప్రియులారా, కొద్దిసేపు ఈ దినము వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా లేఖనాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము.
మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా పునరుద్ధానపు దిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈ యోహాను రాసినటువంటి యొక్క మొదటి పత్రిక, యోహాను భక్తుడు ఎఫెసీ పట్టణములో ఉన్నప్పుడు, చాలా వృద్ధాప్యములో ఉన్నప్పుడు ప్రియులారా ఈ యొక్క పత్రిక రాసినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. క్రీస్తు శకము 95వ సంవత్సరము 100వ సంవత్సరము యొక్క మధ్యకాలములో యోహాను భక్తుడి యొక్క పత్రిక వ్రాశాడు. ఇందులో ప్రాముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరినీ కూడా యోహాను చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక క్రొత్త నిబంధన గ్రంథములోనే యోహాను అనేటువంటి పేరు కలిగినటువంటి వారు 5 ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను మనకు అందరికీ తెలుసు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 42లో చూస్తే పేతురు యొక్క తండ్రి అయినటువంటి యోహాను, మరి అక్కడ మనం చూస్తాం, యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారులవైన సీమోను, నీవు కేఫా అనబడదువు. అంటే పేతురు గారి యొక్క తండ్రి గారి పేరు కూడా యోహాను. అలాగే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12లో చూస్తే అక్కడ మార్కు అను మారు పేరు గల యోహాను అని అక్కడ రాయబడి, అంటే మార్కు సువార్తను ఇతనే రాసినట్లుగా మనం చూస్తాం. 4వ అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 5-6 చూస్తే అపోస్తులకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఒక యోహాను అక్కడ కనిపిస్తాడు. అలాగే ప్రియులారా, ప్రభు శిష్యుడైనటువంటి యోహాను, మరి ఇతడు బెస్తైదా పట్టణానికి చెందినటువంటి వాడు కనుక ఈ యోహానే ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నవాడు, ప్రభుని ప్రేమించినవాడు అని ఈ పత్రికను కూడా ఈ యోహాను రాశాడు. అంతేకాదు ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను రాశాడు. ఇలాగా 5 యోహానులు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. సరే ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములు మనం చూచినప్పుడు యోహాను ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాని గురించి మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. యోహాను ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఫెలోషిప్, సహవాసాన్ని గురించి ప్రియులారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన యొక్క సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను చెప్పిన సహవాసము ఏదో ఒక సాంఘిక సంబంధమైన సహవాసము, లేకపోతే మనుషుల సహవాసాన్ని గురించి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడటం లేదు. ఈ సహవాసము అనే పదానికి ప్రియులారా ఇక్కడ గమనించండి, చాలా అర్థం ఉంది. ఈ సహవాసములో గ్రీకు భాషలో ఒక చక్కని సహవాసము అనే మాట ఇక్కడ గ్రీకు భాషలో ఏమని రాయబడిందంటే కోయినీనిమా అనేటువంటి పదము ఈ సహవాసానికి ఉపయోగించబడింది. కోయినీనిమా అనేటువంటి గ్రీకు భాషకు ఉన్నటువంటి అర్థాన్ని మనం చూచినట్లయితే, మనము పాలిభాగస్థులము అనేటువంటి పదము ప్రియులారా అక్కడ ఉపయోగించబడింది. అంటే మామూలు పాలిభాగస్థులము కాదు, మనమట తండ్రితోనట్ట మనం ఎలాంటి వారమై ఉన్నామంటే, ఏదో సహవాసం చేస్తున్నామంటే, ఏదో ఆదివారం గుడికి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏదో కొద్దిసేపు ప్రార్థన వచ్చేస్తున్నాం, ఈ సహవాసాల గురించి ఇక్కడ యోహాను మాట్లాడటం లేదు. కోయినినం అనే పదం అంటే అర్థం ఏంటంటే, మనము దేవునికి, మనము క్రీస్తుకి మనం పాలిభాగస్థులం అయిపోయాం.
పాలిభాగస్థులం. మనమందరము ఆయన యొక్క పనిలో మనము పాలిభాగస్థులం అయిపోయాం. ప్రియమైన వారులారా, పాలిభాగస్థులం అంటే ఇది మామూలు పాలిభాగస్థులుగా ఉండడం కాదు, కానీ నమ్మకమైన యథార్థమైన పాలిభాగస్థులము. అంటే క్రీస్తు యొక్క సహవాసములో మనం అందరం ఎలాంటి వారమట? నమ్మకస్తులము. అంటే ఎలాంటి సహవాసం అంటే, ఆనాడు చూడండి, పాత నిబంధనలో చూచినప్పుడు మన పితరుడైనటువంటి అబ్రహాము దేవునితో ఒక గొప్ప సహవాసం చేశాడు. అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహాము నా యొక్క స్నేహితుడు అన్నాడు. అంటే అబ్రహాముకు దేవునికి ఉన్న స్నేహము ఏర్పడింది. ఎలా ఏర్పడిందట? సహవాసములోనే ఏర్పడింది. అబ్రహాము కూడా దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? అబ్రహామును దేవుడు ఎంతగా నమ్మాడంటే, ఎందుకు నమ్మాడు? సహవాసములో అబ్రహాం ఎలాగుండంటే దేవుని దృష్టికి నమ్మకంగా జీవించాడు. ప్రియమైన వారులారా, అలాగే ఇలాగ సహవాసం చేసినటువంటి ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. మోషే. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. అంటే ప్రియులారా, మోషే కూడా దేవునితో అంటే కోయినినిమా అలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే ప్రియులారా, మోషే దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలని ఆలోచిస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7లో ఉంటుంది మోషే గురించి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యమిచ్చాడు. అంటే దేవునితో సహవాసం చేయుటలో నమ్మకత్వము, దాన్నే కోయినినిమ అంటారు. ఈ లోకంలో చాలా రకాల సహవాసాలు ఉండొచ్చు, కానీ అవి మోసపూరితమైనవి. సహవాసం అంటే, దేవునితో సహవాసం అంటే ఎలా ఉందంటే, నమ్మకముగా యథార్థముగా దేవుడు తనకి వారికి ఏది అప్పగించాడో అదే చాలా జాగ్రత్తగా చేస్తూ దేవునితో అంటుకట్టబడి ఉంటాం. ప్రియులారా, దాన్ని ఏమంటారంటే కోయినినిమైనటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. అయితే ఈ సహవాసం అనేది ఎలా జరుగుతుందంటే ప్రియులారా, కేవలము ప్రార్థన వల్లే మనకు కలుగుతుంది. ప్రార్థన సహవాసమే. మనం ఒక వ్యక్తితో సహవాసం చేయాలంటే ఎలా సహవాసం ఏర్పడుతుంది? ఆ వ్యక్తి మనం ఎలా నమ్ముతాడంటే, ఎక్కువగా అతనితో మనం సమయం గడిపినప్పుడే. అబ్రహాము దేవునితో అలా ఎక్కువ సమయం గడిపాడు. మోషే దేవునితో ఎక్కువ సమయం గడిపాడు. అప్పుడే దేవుడు వారు నమ్మాడు. ఈరోజు ప్రియులారా, ఎప్పుడైతే మనకి ఇలాంటి నమ్మకంగా ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతామో అప్పుడే ఆయన మనతో దాన్ని కోయినినిమ అంటారు. సహవాసం చెయ్యాలంటే తప్పకుండా ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థనలోనే ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో కొన్ని చేయదగిన సహవాసాలు ఉన్నాయి, చేయదగని సహవాసాలు కూడా కొన్ని బైబిల్లో వ్రాయబడ్డాయి. చేయవలసిన సహవాసాలు మొదటి యోహాను పత్రిక 1:3 మనం ఇందాక చూసాం. ఇదే సహవాసం అట, దేవునితో సహవాసం. ఇది మొదటిది. రెండవది మొదటి కొరింథీ పత్రిక 1:9 చూస్తే క్రీస్తుతో సహవాసము. ముందేమో దేవునితో సహవాసం చెయ్యాలి, రెండవది క్రీస్తుతో సహవాసం చెయ్యాలి, మూడవది ఫిలిప్పీ పత్రిక 2:1 చూస్తే పరిశుద్ధాత్మతో సహవాసం చెయ్యాలి, నాలుగవది అపోస్తలుల కార్యం 2:42 చూస్తే పరిశుద్ధులతో సహవాసం చెయ్యాలి, ఐదవది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31 చూస్తే జ్ఞానులతో సహవాసం చెయ్యాలి, ఆరవది ఫిలిప్పీ పత్రిక 1:5 చూస్తే సువార్తికులతో సహవాసము చెయ్యాలి, ఏడవది ఫిలిప్పీ పత్రిక 3:10 చూస్తే పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో సహవాసము చెయ్యాలి. అంటే ఇవన్నీ నేను 7 సహవాసాలు చెప్పాను. ఏ సహవాసాలట? చేయదగిన సహవాసాలు.
అలాగే చేయతగని సహవాసాలు కూడా కొన్ని ఉన్నాయి. చేయవద్దన్నాడు దేవుడు ఆ సహవాసాలు. మొదలు చూడండి, సామెతల గ్రంథం 13:20 చూస్తే మూర్ఖులతో మనం సహవాసము చేయకూడదు. అలాగే రెండవది సామెతలు 6:26 చూస్తే అక్కడ ఉంటుంది, వ్యభిచారులతో సహవాసము చేయకూడదు. అలాగే మూడవది సామెతలు 31:3 చూస్తే నీ బలాన్ని పాడు చేసే వారితో నువ్వు సహవాసము చేయకూడదు. అలాగే సామెత 28:7 చూస్తే తుంటరులతో సహవాసము చేయకూడదు. అలాగే ఐదవది యెషయా 1:23 చూస్తే దొంగలతో సహవాసము చేయకూడదు. అలాగే ఆరవది కీర్తన 1:1 చూస్తే దుష్టులతో సహవాసము చేయకూడదు. అలాగే ఏడవది యాకోబు పత్రిక 4:4 చూస్తే ఈ లోక స్నేహముతో నువ్వు సహవాసము చేయకూడదు. ప్రియమైన వారులారా, బైబిల్లో ఎన్ని ఉన్నప్పటికీ చేయదగిన సహవాసాల గురించి 7 చెప్పాను. చేయదగని సహవాసాలు కూడా 7 చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, కోయినీయడం అంటే తండ్రితో సహవాసం చేయడం. తండ్రితో సహవాసం చేసేవారట ఎలా ఉంటారంటే ప్రార్థనా జీవితంలో వారు నమ్మకంగా ఉంటారు. ప్రార్థన అనే విషయానికి వచ్చేసరికి వారు ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా వాటితో వారి పోరాటం చేసి అయినా కానీ వారు ప్రార్థనా జీవితంలో వారు గడుపుతూ ఉంటారు. వారు సహవాసము నిర్లక్ష్యం చెయ్యరు. సహవాసములో వారు నమ్మకంగా ఉండగలుగుతారు. అలాంటి వారి గొప్ప ఆశీర్వాదాల ఫలాలతో నింపబడతారు. అందుకే ప్రియులారా, సామెతల గ్రంథం 28:20 ఉంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అంటే నమ్మకమైన వారికి దీవెన కలగడం అంటే అర్థం ఏంటి? బయట ప్రియులారా మనకు సమస్య ఎంత ఉన్నా కానీ దేవుని యొక్క దీవెన ఉంటే అది తేలిగ్గా మనం జయించేస్తాం. ఉదాహరణకు బయట మనకు అనేకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి మనం బయటికి ఎలా రాగలమనుకుంటాం. కానీ దేవుని దగ్గర మనం నమ్మకంగా మనం ఉండేటప్పుడు ప్రియులారా, దేవుని యొక్క దీవెన ఎలా ఉండదంటే బయట ఎంతటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను మనం చాలా తేలిగ్గా మనము జయించగలం. అందుకని ఎప్పుడు చెబుతుంటాను, ఆశీర్వాదం అంటే కష్టము తక్కువ, ఫలితము ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఆయన బోధ చేస్తూ ఉంటుంటే చాలామంది ప్రజలు వచ్చారు ఆయన బోధ వినడానికి. అప్పటికే 3 దినములు అయిపోయింది. ఆకలితో వారిని పంపించడం ఇష్టం లేక తన శిష్యులు పిలిచి వీరందరికీ ఆహారమును ఏర్పాటు చేయనాడు. వారందరూ ఆశ్చర్యపోయారు. వారు అనుకుంటున్నారు బయట చూసే సమస్య చాలా ఎక్కువగా ఉంది. సుమారు పురుషుల సంఖ్య 5,000 మంది ఉన్నారు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో, సుమారు ఒక 25,000 మంది, అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. వీరందరికీ ఆహారము ఎలా ఉంటుంది, ఎలాగా పెట్టడం జరుగుతుంది? సమస్య ఎక్కువ ఉంది. కానీ ప్రియమైన వారులారా, 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడి దగ్గర ఉన్నప్పుడు, అది విరిచినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టబడగా ఇంకా 12 గంపలు నింపగా ఇంకా మిగిలిపోయినట్టుగా మన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా గమనించండి, ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే కష్టము తక్కువగా ఉంటుంది, ఫలితాన్ని దేవుడు ఎక్కువగా చేస్తాడు. దేవునితో సహవాసం చేయటంలో నమ్మకంగా ఉండేవారు ఎలా ఉంటారంటే ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. రెండవది ప్రియులారా, దేవునితో సహవాసం చేయటం నమ్మకంగా ఉండి పోరాడేవారు ఎలా ఉంటారంటే హెచ్చించబడతారు. ముందేమో ఆశీర్వదించబడతారు, రెండవది హెచ్చింపబడతారు. దానియేలు గురించి మనకు తెలుసు. దానియేలు దేవునితో సహవాసం చేసేటప్పుడట తనకి ఎన్నో పోరాటాలు వచ్చాయి. తన ప్రార్థనా జీవితానికి ఎన్ని పోరాటాలు వచ్చినా కానీ ఆ పోరాటాల్లో వెనుదిరిగిపోకుండా సింహం బోనైనా పర్వాలేదు కానీ నేను ప్రార్థన చెయ్యాలన్నటువంటి ఆలోచన తనకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అందుకే దానియేలును దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1:20 ఉంటుంది, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండుము అనేటువంటి మాట. దానియేలులో ప్రియులారా
దానియేలుకు ప్రాణాపాయం వచ్చింది. అయినా కానీ తన ప్రార్థనా జీవితంలో దేవునితో సహవాసం చెయ్యటంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. అందుకే దానియేలు హెచ్చించబడినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు తన జీవితంలో చూసినప్పుడు యోసేపు కూడా నమ్మకత్వంగా పోరాడాడు. అందుకే యోసేపు హెచ్చించబడ్డాడు. మొర్దెకై కూడా ప్రియులారా దేవునితో నమ్మకంగా నిలబడ్డాడు. అందుకే ప్రియులారా అతడు హెచ్చింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనా సహవాసంలో ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా ఉంటూ ఎవరైతే ఇలాంటి పోరాటం చేస్తారో, ఇలాంటి సహవాసం చేస్తారో అలాంటి వారే ప్రియులారా హెచ్చించబడతారు. అందుకే ప్రియులారా గమనించండి, ఎప్పుడు కూడా మనం పోరాటం అనేది మనం చేస్తూ ఉండాలి. సహవాసం, దేవునితో సహవాసం చేయటంలో నమ్మకంగా ఉండడానికి మనం పోరాటం చేయాలి. అందుకే దావీదు ఈ పోరాటం నేర్పించు నాయనా, ఇలాంటి పోరాటము నాకు నేర్పించు నాయనని ప్రార్థన చేస్తూ అంటాడు. కీర్తన 144వ కీర్తన 1వ వచనంలో అంటాడు, ఆయన చేతులకు యుద్ధమును నా వ్రేళ్ళకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. అంటే ఆ పోరాటము ఆయన దగ్గర నేర్చుకుంటేనే మనం సైతాన్ని మనం జయించగలం. ఈరోజు మనం ప్రియమైన వారులారా మనము ఆశీర్వదించబడాలి, మనం హెచ్చించబడాలి. మనం అనుకుంటున్నాం దేవుని మందిరముల్లో ఆరాధనలు లేవని. అయినా నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, దేవుని విషయం నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ప్రార్థన విషయంలో నువ్వు నమ్మకంగా ఎప్పుడైతే నువ్వు పోరాటాన్ని నువ్వు చేయగలుగుతావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు హెచ్చించబడతావు. ఇక్కడ దావీదు ఇక్కడ అదే పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దావీదు అనేకమైన పరిస్థితులను ఆయన జయించగలిగినట్టు మనం చూస్తున్నాం. ఎందుకనగా మనం పోరాడునది ఎవరితో మనం పోరాడుతున్నాం? ఎఫెసీ పత్రిక 6:12 ఉంటుంది, ఆకాశమండలం దురాత్మల సమూహముతో మనము పోరాటము చేయుచున్నాం. పౌలు తన జీవితంలో ప్రియులారా అనేకమైన పోరాటాలు పౌలుకు వచ్చాయి. ఆయన పౌలు ఏమంటుందంటే 2వ తిమోతి 4:7 తన ఆత్మీయ కుమారుని తిమోతితో మాట్లాడుతుంటాడు, మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. అవును, మన దేవుడు మనకిచ్చిన సహవాసములో దేవునితో మనము సహవాసం చేయటంలో మనం నమ్మకంగా ఉండాలి. దానికి అనేకమైన పోరాటాలు వస్తాయి, ఆ పోరాటాలను మనము ఎదుర్కోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు దాన్ని ఏమంటారంటే కోయినీనిమ అంటారు. అంటే ఇది ఎలాంటిదంటే దేవునితో మనము పాలిభాగస్తులం. అబ్రహాము అనగా దేవునితో పాలిభాగస్తులై ఉండి సహవాసం చేశాడు. మోషే అలాంటి సహవాసం చేశాడు. దావీదు అలాంటి సహవాసం చేశాడు. పౌలు కూడా ప్రియులారా అలాంటి సహవాసము చేశాడు. ఇలాంటి కోయినీనిమలో ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారో, ఇలాంటి సహవాసాన్ని చేస్తారో వారే బయట సమస్య ఎక్కువగా ఉన్న వారు ప్రియులారా ఆశీర్వదించబడతారు. కష్టము ప్రియమైన వారులారా మరి దేవుడు ఏం చేస్తాడంటే తక్కువ చేస్తాడు, మనం పొందుకోవలసిన ఫలితాన్ని దేవుడు ఎక్కువగా చేస్తాడు. రెండవది, ఇలాంటి సహవాసం ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు, వారిని అభివృద్ధి చేస్తాడు. కనుక ఓ సంఘమా, ఓ విశ్వాసులారా, దేవుని మందిరములో ఆరాధన జరగటం లేదని మీరు కృంగిపోవద్దు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవునితో సహవాసం చేయటంలో మీరు నమ్మకంగా ఉండండి. ఆ సహవాసానికి ఏదైనా ఆటంకం ఉంటే దానితో పోరాటం చేయండి. పోరాటంలో కూడా మీరు నమ్మకంగా ఉంటే దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చింపచేస్తాడు. ప్రభువా అలాంటి యుద్ధము మాకు నేర్పించు నాయనా. దావీదు ప్రార్థించినట్లుగా నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటము నాకు నేర్పించు నాయనని మనం చేయవలసిన వారమే. అలాంటి ఆత్మ సంబంధమైన పోరాటాన్ని భక్తులు చేశారు. ఈరోజు ఓ సంగమా, ఓ క్రైస్తవ విశ్వాసి సహోదరులారా, మీరు కూడా దేవునితో మీరు పాలిభాగస్తులుగా ఉండే
ఇలాంటి గొప్ప సహవాసాన్ని మీరు చేయండి. తగిన కాలం అది దేవుడు మనం హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కష్టం తక్కువ చేస్తాడు, ఫలితాన్ని ఎక్కువగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ కూడా ప్రభు ఈ పునరుద్ధాన దినమున ఆశీర్వాదంతో ప్రభు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాట దీవించునుగాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము సహవాసము చేయుచున్నది తండ్రితోనూ తన కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసము, పరిశుద్ధాత్మతో మనం సహవాసం. ఈ సహవాసం ఎలాంటిదంటే మనము పాలిభాగస్తులుగా మనం ఉండాలి. దేవునితో సహవాసము ఈ సహవాసం ఎలాంటిదంటే ఏదో సాంఘిక పరమైన సహవాసం కాదు, మనుషులతో సహవాసము కాదు, కానీ సృష్టికర్త అయిన దేవునితోని సహవాసము చేసినప్పుడు నమ్మకంగా ఉండాలి. అబ్రహాము అలాంటి సహవాసం దేవునితో చేశాడు. మోషే అలాంటి సహవాసం చేశాడు. దానియేలు అలాంటి సహవాసం చేశాడు. దావీదు అలాంటి సహవాసం చేశాడు. పౌలు భక్తులు అలాంటి సహవాసం చేశాడు. ఈరోజు నీవు నేను అలాంటి సహవాసం చేయగలిగితే తగిన కాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చింపజేస్తాడు. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని అందరూ నింపునట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడికి మనం అందరము మన రెండు చేతుల పైకెత్తి, నాయన నా కష్టాన్ని తక్కువ చేసి నా ఫలితమును ఎక్కువ చెయ్యి ప్రభువా. 5 రొట్టెలు 2 చేపలే నువ్వు విరిచినప్పుడు 5,000 మందికి ఇంకా పెట్టబడి ఇంకా మిగిలిపోయింది నాయన. అలాంటి గొప్ప బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వు నాయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకిద్దామా, ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకు కృతజ్ఞతలు నాయన. అయ్యా, ఈరోజు మేము చేయవలసిన సహవాసము తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతో మేము సహవాసం చెయ్యాలని, ఆ సహవాసము పాడి భాగస్తులుగా ఉండాలని, నమ్మకంగా ఉండాలని భక్తులైన అబ్రహాము నాయన, మోషే, దానియేలు, దావీదు, పౌలు భక్తులందరూ ఎలాంటి సహవాసాన్ని చేయటం నమ్మకంగా ఉన్నారు. దాని కొరకు ఎన్ని కష్టములు వచ్చినా వారు పోరాటం చేశారు, మంచి పోరాటం పోరాడారు. మేము కూడా అలాంటి సహవాసం చేయడానికి నీ కృప చూపు నాయన. కూడి ఉన్న అందరిపైన మీ చేతులు ఉంచి ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావపు పునరుత్థాన దీవుల ఆశీర్వాదాలు మా అందరికీ, మాకు, మా కుటుంబాలకి, సంఘములకు, కూడి వచ్చిన మా అందరికీ అనుగ్రహించి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేరును గాక. దినాహారము నేడు మాకు దయచేయము, రుణస్థులు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, శోధనలోకి తేక కీడులు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవు ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. తుంటలకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుటకును మన సర్వాధికారి అయిన తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునిచ్చే సహవాసం, సన్నిధి, కూడి వచ్చిన ప్రియ సంగమా
మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు భూమి మీద ఉన్న భక్త శ్రేష్ఠులందరికీ ఆయన కృపతోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, ఈ కార్యక్రమాన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయతో సబ్స్క్రైబ్ చేయవలసిన మనం చేస్తున్నాం. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాదు మరి కార్యక్రమం షేర్ చేయండి. మరి ప్రభువుని స్తుతించవలసిగా మనం చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.